హాయ్ అండి. ఈరోజు స్మాల్ గిఫ్ట్ బాక్సులు అండి. గమ్ లేకుండా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక 2 పేపర్లు ఇలా తీసుకోవాలండి. నలుచదరంగా ఉండాలి, సమానంగా ఉండాలి. 4 వైపులా ఎంత సైజ్ అయినా తీసుకోవచ్చండి. 4 వైపులా సమానంగా ఉండే విధంగా తీసుకోవాలి. ఇలా క్రాస్గా మడతలు పెట్టుకున్నాక ఇట్లా మధ్యకి ఇట్లా మడుచుకోవాలండి. ఈ విధంగా మడుచుకోవాలి. 4 వైపులా ఇట్లా మడుచుకోవాలండి. మడిచినప్పుడు బాగా గట్టిగా స్టిఫ్గా ఆ పేపర్ని గట్టిగా మడుచుకోవాలండి. మడత బాగా వస్తే క్రాఫ్ట్ బాగా నీట్గా వస్తుందండి. ఈ విధంగా మడుచుకోవాలి. తర్వాత ఇట్లా 3 మడతలు రావాలండి. ఒక సైడ్ ఇట్లా 3 మడతలు, ఇట్లా ఒక సైడ్ 2 వైపులా ఇట్లా మడుచుకోవాలి. అంటే నిలువుగా అడ్డంగా 2 వైపులా ఇట్లా మడుచుకోవాలండి. ఈ విధంగా వస్తుంది. ఆ తర్వాత ఇట్లా పేపర్ ఓపెన్ చేసుకొని, నేను మీకు ఒక చేత్తోనే చూపిస్తున్నానండి. నేను ఒక చేత్తో కెమెరాతో షూట్ చేస్తున్నాను. ఈ విధంగా ఇట్లా మడుచుకోవాలి. ఇట్లా ఈ విధంగా అట్లా మడత పెట్టుకోవాలి. మనం మడిచే దాంట్లోనే ఉంటుందండి, మనకు అవసరం లేదు గమ్ము. ఒకవేళ మీకు పేపర్ నిలవట్లేదు, మడత ఉండట్లేదు అనుకుంటే గమ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మడిచిన కాడ ఒకసారి గమ్ము, లోపల పెట్టినాక ఒకసారి గమ్ పెట్టుకోవచ్చు. పేపర్ని కరెక్ట్గా మడత పెడితే నీట్గా అసలు గమ్ అవసరం లేకుండానే బాక్స్ తయారవుతుందండి. ఇప్పుడు పై మూత తయారు చేస్తున్నానండి. ఇందాక మడిచినట్టే ఇట్లా 4 వైపులా ఇట్లా మడుచుకున్నాక ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆ మడతని అట్లా మడుచుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న తర్వాత తిప్పివేసి ఇట్లా మళ్ళీ ఫస్ట్ చేసినట్లే మడత మధ్యకు మడుచుకోవాలండి. ఇట్లా ఫస్ట్ మడతేసాం కదా, సెంటర్కి మూలలు మడుచుకోవడం అట్లా మడతేసుకోవాలి. ఆ మడతలు వేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా మళ్ళీ మడుచుకోవాలండి. ఇట్లా ఆ మూల ఉంటుంది కదండి, దాన్ని సెంటర్కి మడుచుకోవాలండి. అప్పుడు ఆ లాస్ట్లో మళ్ళీ సన్న మడత వస్తుంది. గమనించారా? ఈ మూలను మడిచి మధ్యకి అన్నాక మళ్ళీ మనకు అటువైపు సన్న మడత వస్తుందండి. ఈ విధంగా మడిచిన తర్వాత తిప్పి మడిచినాక ఇట్లా సన్న మడతని ఇట్లా ఒత్తి పెట్టుకుంటే అది మూతలాగా తయారవుతుందండి. ఇట్లా మడిచేసుకొని చేసుకోవడమేనండి. ఎలా ఉంది ఫ్రెండ్స్? నచ్చిందా? లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.